హాయ్ అండి. ఈరోజు మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్లో బెనిఫిట్స్ ఆఫ్ ఎజైల్ గురించి చూద్దామండి. సో అంతకుముందు మనము ఎజైల్ మెథడాలజీ గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. సో అది కూడా ఒకసారి మన ఛానల్లో చూడండి. అలాగే దీనికి సంబంధించి ఒక డెఫినేషన్ కానీ అలాగే దీనికి సంబంధించిన రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సాఫ్ట్వేర్ టెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం వీడియో అయితే చూద్దాం. బెనిఫిట్స్ ఆఫ్ ఎజైల్లో మనకు 4 కేటగిరీస్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి ఫాస్టర్ డెలివరీ, సెకండ్ వన్ వచ్చేసి ఇంప్రూవ్డ్ క్వాలిటీ, థర్డ్ వన్ వచ్చేసి గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ, లాస్ట్ వన్ వచ్చేసి ఎన్హాన్స్డ్ కొలాబరేషన్స్. సో ఈ 4 కేటగిరీస్ అనేది మనకు బెనిఫిట్స్ ఆఫ్ ఎజైల్ అనుకోవచ్చు అండి. సో మనకు ఎజైల్ ప్రాసెస్ యూజ్ చేయడం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం కోసం వీటిని అయితే మనము డిస్కస్ చేస్తున్నాము. సో ఈ క్వశ్చన్స్ని మనకు ఇంటర్వ్యూలో కానీ అలాగే రియల్ టైంలో కూడా మీకు యూజ్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనము మోడల్స్ విషయానికి వస్తే మనకు వాటర్ ఫాల్ మోడల్ ఉంది, అలాగే ఎజైల్ మోడల్ ఉంది, వి మోడల్ కానీ స్పైరల్ మోడల్ కానీ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్క ప్రాజెక్టు అంటే బేస్డ్ ఆన్ ద కంపెనీ ఒక మోడల్ని వాళ్ళు ఫాలో అవుతారు. అంటే ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి ఒక మోడల్ని ఫాలో అవుతారు. సో అందుకని అంటే వాళ్ళకు ఏ మోడలు అంతకుముందు వాళ్ళ యొక్క టీం అనేది ఏ విధంగా ఉంది, సో వాళ్ళు బేస్డ్ ఆన్ ద ప్రాజెక్టు వాళ్ళ యొక్క టైమ్లెస్ బేస్ చేసుకుని ఒక మోడల్ని ఫాలో అవుతారు. సో ప్రస్తుతానికి మనము ఎజైల్ మోడల్కి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి అనే దాని గురించి మనము డిస్కస్ చేస్తున్నాము. సో కాబట్టి మీకు అర్థం అవ్వడం కోసం మీకు ఇంకా క్లియర్గా అయితే చెప్పాను. సో అలాగే ఈ 4 కేటగిరీస్ సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే ఫాస్టర్ డెలివరీ. రెగ్యులర్ ఇంక్రిమెంట్స్ అలౌ ఫర్ క్విక్కర్ రిలీజెస్ అండ్ ఫాస్టర్ ఫీడ్బ్యాక్ సైకిల్స్. సో జనరల్గా మనకు ఎలా వర్క్ చేస్తారంటే ఇక్కడ టీమ్స్ డెవలపర్స్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా టెస్టింగ్ టీమ్ని ఇన్వాల్వ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ప్యారలల్గా వీళ్ళు వర్క్ చేస్తూ ఏవైతే కస్టమర్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ తీసుకుని మనము రిలీజెస్ అనేది కంటిన్యూస్గా రిలీజ్ అవుతూ ఉంటుంటాయి. అంటే మనకు ఏదైతే డెవలప్ చేసామో టెస్ట్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తూ ఉంటాము బేస్డ్ ఆన్ ద కస్టమర్ ఫీడ్బ్యాక్. అంటే ఎక్కువ పెండింగ్ పడకుండా ఫాస్ట్గా మనకు ప్రాజెక్ట్ అనేది కానీ అలాగే టైమ్ లైన్స్ కానీ అలాగే మనకు స్ప్రింట్ కానీ సో ఇవన్నీ కంటిన్యూస్గా జరుగుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్డ్ క్వాలిటీ. ద కంటిన్యూస్ టెస్టింగ్ అండ్ ఫీడ్బ్యాక్ హెల్ప్ క్యాచ్ ఇష్యూస్ ఎర్లీ ఇన్ ద డెవలప్మెంట్ ప్రాసెస్. సో జనరల్గా మనకు ప్యారలల్గా డెవలప్మెంట్ టెస్టింగ్ జరుగుతుంటే ఇక్కడ ఏం చేస్తారు, డెవలప్మెంట్ చేసిన తర్వాత టెస్టింగ్ టీమ్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. టెస్టర్స్ ఏం చేస్తారు, సో ఏవైతే మెయిన్ బ్లాకర్స్ కానీ ఏమైనా క్రిటికల్ ఇష్యూస్ని కానీ ఫైండ్ అవుట్ చేసి డెవలప్మెంట్కి ఇవ్వగానే సో ఆటోమేటిక్గా వాళ్ళు సేమ్ ఫ్యూచర్స్ మీద ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంక్రిమెంటల్గా సో ఆ ఇష్యూస్ని కూడా ఫిక్స్ చేయడం వల్ల మనకు టైం అనేది సేవ్ అవుతుంది. అంతేకాకుండా మనకు ఎక్కువగా ఈ ప్రొడక్ట్ లెవెల్లో ఎక్కువగా మనకు డిజైన్ లెవెల్లో కానీ క్రిటికల్ ఇష్యూస్ కానీ తొందరగా ఫిక్స్ చేసేయడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ. ఎబిలిటీ టు అడాప్ట్ ద చేంజెస్ ఇన్ ది రిక్వైర్మెంట్స్ ఆర్ మార్కెట్ కండిషన్స్. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఏవైతే చేంజెస్ ఉన్నాయో మనకు రిక్వైర్మెంట్కి సంబంధించి చేంజెస్ కానీ అలాగే మనకు ప్రజెంట్ మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని కూడా మనము అడాప్ట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ కొలాబరేషన్స్. ద foster a collaborative environment among team member and stakeholders. ఇక్కడ ఎలా ఉంటుందంటే జనరల్గా మనము ప్రాజెక్ట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏమైనా వర్క్ రిలేటెడ్ రిక్వైర్మెంట్కి సంబంధించి కూడా మనం డైరెక్ట్గా మనము ఎవ్రీ వీక్ కానీ వీక్లీ ట్వైస్ కానీ డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మీకు డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా మనం క్లయింట్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. అంటే మన క్లయింట్ కానీ స్టేక్ హోల్డర్స్ కానీ వాళ్ళకి సంబంధించి మనకి డౌట్ ఉన్న మనం చూపించడము అలాగే వాడి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడము ఇన్పుట్స్ తీసుకోవడము. సో విధంగా మనకు కొలాబరేటివ్ అంటే మనకు ప్యారలల్గా అందరూ కలిసి వర్క్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఎక్కడ క్రిటికల్ ఇష్యూస్ కానీ టైం లైన్స్ కానీ బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో ఎందుకంటే ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ప్రాజెక్ట్ కూడా మనకు ప్యారలల్గా రన్ అవుతుంటుంది. అంటే మనకు ఏదైతే ఫ్యూచర్స్ కమిట్ అయ్యారో ఈ స్ప్రింట్లో సో వాటి మీద వాళ్ళు డెవలపర్స్ వర్క్ చేయడము నెక్స్ట్ టెస్ట్ ఇంజనీర్స్ వాళ్ళకు టెస్ట్ ప్లాన్ ప్రిపేర్ చేసి టెస్టింగ్ చేయడము. అలాగే దీనికి సంబంధించి ఎవరైతే టీమ్ లీడ్గా ఉన్నారో మేనేజర్స్ ఉన్నారు కదా అలాగే క్లయింట్స్కి ఉన్నారో వాళ్ళకి కంటిన్యూస్గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు. వాళ్ళు చెక్ చేసి సో వాళ్ళకి సంబంధించి ఇంకేమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా కూడా రిక్వైర్మెంట్ పరంగా సో అలాంటి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు. ఒకవేళ రిక్వైర్మెంట్ పరంగా ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి మనకు టైం లైన్స్ కూడా చేంజ్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. వాళ్ళే దాన్ని ఎక్స్టెండ్ చేసి అలాగే దానికి సంబంధించి ఏమైనా ప్రాసెస్ కానీ ఎలా ఇంజనీర్స్ కానీ అసైన్ చేయాలి అనుకున్నా కూడా మనం హైర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనము ఇలాంటి అడ్వాంటేజెస్ కానీ బెనిఫిట్స్ కానీ అజైల్ ప్రాసెస్ వల్ల అయితే ఉన్నాయండి, అజైల్ మెథడాలజీ.
నెక్స్ట్ వాటర్ ఫాల్కి సంబంధించి బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఎజైల్కి వాటర్ ఫాల్కి డ్రాబ్యాక్స్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి తప్పకుండా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.